హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్కే ఎలక్ట్రికల్ ఇన్ తెలుగు. సో ఈరోజు ఈ వీడియోలో మనం లాస్ట్ ఒక ప్రాబ్లం అయితే డిస్కస్ చేసుకున్నాము. అందులో నేను ఒకైతే హోంవర్క్ ఇచ్చాను మీకు, ఇది ట్రై చేయమని. సో ఒకసారి దీన్ని చూస్తే మనకి ఇక్కడ చూస్తే ఏ టెర్మినల్ నుంచి బి టెర్మినల్ వరకు మనకి సేమ్ సర్క్యూట్ అనేది చూడండి, మొత్తము మనకి షార్ట్ సర్క్యూటే ఉంది. సో ఇటువంటి కండిషన్లో మనకి ఇన్ బిట్వీన్ ఎంత రెసిస్టెన్స్ ఉన్నా ఓకేనా, ఇక్కడ మధ్యలో ఎన్ని రెసిస్టెన్స్ యాడ్ అయినా కానీ ఇన్ బిట్వీన్ మనకు మొత్తం ఏమొస్తుందంటే మొత్తం ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అనేది అక్రాస్ ఏబి 0 వస్తుంది అనమాట. 0 ohms వస్తుంది. ఎందుకంటే ఇది మొత్తం షార్టేజ్ అనమాట. చూడండి ఈ పాయింట్ ఓకేనా. సో ఈ పాయింట్ మొత్తం ఒకటే పాయింట్, ఇది మొత్తం ఒకటే పాయింట్, ఈ పాయింట్ కానీ మొత్తం ఒకటే, అంటే ఏ బి అనేది ఒకటే పాయింట్, ఇన్ బిట్వీన్ జస్ట్ షార్ట్ అయిపోయింది అనమాట. ఓకేనా, ఎట్లా ఉన్నాయంటే అన్నీ సో ఇట్లా ఉన్నాయన్నమాట, అన్నీ కనెక్ట్ అయ్యి ఇలా ఉంది. చెప్పాలి మోడిఫికేషన్ చేస్తే ఇలా ఉంటుంది. దీని మొత్తం మధ్య రెసిస్టెన్స్ అంటే ఎంత అని చెప్తాం, వీటి మధ్య ఏం లేదు, 0. ఓకేనా, 0 ohms వస్తుంది అనమాట. అదే ఇక్కడ తీసుకున్నాం. ఓకేనా, సో ఇదనమాట ఆన్సరు లాస్ట్ అడిగిన క్వశ్చన్లో. అయితే ఈ వీడియోలో మనము అక్రాస్ ఏబీ టర్మ్స్ ఇక్కడ మనం ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. సో బి అంటే ఇక్కడ కానీ బిఏ కదా, అండ్ ఇక్కడ కానీ బిఏ ఉంటుంది, ఎందుకంటే మొత్తం షార్ట్ కాబట్టి. అండ్ ఈ పాయింట్ని సి అనుకుంటున్నాను నేను. సో మనం అక్రాస్ ఏబీ టర్మ్స్ దగ్గరే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ బి తీసుకుంటున్నాను, ఇంకో సి పాయింట్ ఇక్కడ ఎక్కడ తీసుకుంటున్నాను. సో ఏ నుంచి సికి ఏముంది, ఒక 2 ohms అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ ఏ నుంచి బికి 4 ohms ఉంది. ఏ నుంచి బికి 4 ohms అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ బి నుంచి సికి చూస్తే మనకి బి నుంచి సికి ఏముంది, 6 ohms ఉంది. 6 ohms. ఓకే, నెక్స్ట్ బి నుంచి సికి, బి నుంచి 6 ఉంది. బి నుంచి సికి అగైన్ మనకేముంది, ఇక్కడ 3 ohms ఉందన్నమాట. బి నుంచి సికి 3 ohms ఉంది. సో 3 ohms ఇలా వస్తుంది. నెక్స్ట్ ఏ నుంచి బికి మనం 4 ohms చూసేసాం. నెక్స్ట్ ఇక్కడ ఏ నుంచి సికి 2 ohms తీసేసుకున్నాము. నెక్స్ట్ మనకు అన్నీ వచ్చేసాయా, మ్యాక్సిమం అన్నీ వచ్చేసాయి. మొత్తం 4 ఎలిమెంట్స్ ఉంటే 4 ఎలిమెంట్స్ ఇక్కడ కానీ వచ్చేస్తున్నాయి. సో 6 3 ఎలా ఉన్నాయి, ప్యారలల్లో ఉన్నాయి. ప్యారలల్ అంటే ఈ ఫామ్లో యూజ్ చేస్తాం. సో 6 × 3/6 + 3 ఎంత, 18/9, 2 ohms. ఓకేనా, సో ఇది ఎంత వచ్చింది, సింగిల్ రెసిస్టెన్స్గా రాసుకుంటాను. ఎంత వచ్చింది మనకి సింప్లిఫై చేస్తే 2 ohms వచ్చింది అనమాట. ఓకేనా, 2 ohms. నెక్స్ట్ సో ఈ 2 ohms ఎలా ఉన్నాయి, సిరీస్ ఉన్నాయి. సిరీస్ ఉంటే ఈ ఫామ్లో యూజ్ చేస్తాం. సో ఫైనల్గా ఎంత వచ్చింది మనకి, 2 + 2 ఎంత, 4 ohms అనమాట. సో సింగిల్ రెసిస్టర్గా రాసుకుంటే 4 ohms. ఓకేనా, ఇవి రెండు ఎలా ఉన్నాయి, ప్యారలల్గా ఉన్నాయి. మీకు అర్థం కావాలంటే ఇంకా ఇట్లా రాస్తాను చూడండి. చూడండి ఎలా ఉన్నాయి, 4 ohms ప్యారలల్గా ఉన్నాయి. సో ప్యారలల్ అంటే ఈ ఫార్ములా యూస్ చేస్తే 4 × 4/4 + 4 ఎంత వస్తుంది మనకి, 2 ohms వస్తుంది అనమాట. ఇది సింప్లిఫై చేస్తే సో ఫైనల్గా ఆర్ఏబి అనేది 2 ohms అనేది వచ్చింది. ఓకేనా, ఈ విధంగా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇది కానీ గేట్లో అడిగిన ఒక క్వశ్చన్ అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.